హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా జనవరి 2021 ఫస్ట్ షిఫ్ట్ ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్లో అడిగిన స్టాటిక్ GS జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి డెఫినెట్గా రైల్వే ఎన్టీపీసీ CBT2 ఎగ్జామ్కి కానీ SSC రిలేటెడ్ ఎగ్జామ్స్కి కానీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి కానీ అయితే మనకి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇది మనకి 13th పార్ట్ వీడియో, ఆల్రెడీ 12 పార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ 12 పార్ట్ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను పైన INS సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. పరిమాణం రీత్యా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అని చెప్పి అయితే అడిగారో. సో ఆన్సర్ వచ్చి మనకి లేక్ బైకాల్. ఓకే, మనకి బైకాల్ సరస్సు ఏదైతే ఉందో లేక్ బైకాల్ అనేది పరిమాణం రీత్యా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్ అట్ హంపి ఈజ్ డెడికేటెడ్ టు డాష్. హంపిలోని విరూపాక్ష దేవాలయం డాష్కి సమర్పించబడింది. ఓకే, మనకి విరూపాక్ష దేవాలయంలో మనకి హంపిలోని విరూపాక్ష దేవాలయంలో మనకి ఎవరు ఏ దేవుడు ఉంటారు అంటే మనకి లార్డ్ శివ. ఓకే, శివునికి సమర్పించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ కంట్రీస్ ఆఫ్ ఏషియన్ వ్యవస్థాపక దేశాల్లో ఒకటి ఈ క్రింది వాటిలో ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మలేషియా వచ్చి మనకి ఏషియన్ ఫౌండింగ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీగా అయితే ఉండడం జరిగింది. సో ప్రజెంట్ ఈ ఏషియాలో కంట్రీస్ చూసుకున్నట్లయితే ఏషియన్ ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, ఈ 10 మంది ఎవరైతే మనకి ఏషియన్ కంట్రీస్ ప్రజెంట్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటి అంటే బాలీవుడ్ MMS టీవీ క్లిప్. ఓకే, బాలీవుడ్ MMS టీవీ క్లిప్. ఓకే, B అంటే బ్రూనే, M అంటే మలేషియా, M అంటే మయన్మార్, S అంటే సింగపూర్, T అంటే థాయిలాండ్, V అంటే వియత్నాం, C అంటే కాంబోడియా, L అంటే లావోస్, I అంటే ఇండోనేషియా, P అంటే ఫిలిప్పైన్స్. ఓకే, ఈ విధంగా మనకి బాలీవుడ్ MMS టీవీ క్లిప్ అనే కోడ్ వర్డ్ ద్వారా ఈ 10 మంది సభ్య దేశాలను అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ ఇండియా రివర్ డాల్ఫిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డాష్ రివర్. భారతదేశంలో నది డాల్ఫిన్లు ఏ నదిలో కనిపిస్తాయి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి గాంగ్రా. ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇండియా వాజ్ ఆపరేటెడ్ బిట్వీన్ డాష్. భారతదేశంలో తొలి ప్యాసింజర్ రైలు ఏ ప్రాంతాల మధ్య నడవబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి బొంబాయి అండ్ థానే. వేర్ వాజ్ 11th WTO మినిస్ట్రియల్ మీటింగ్ ఆర్గనైజ్డ్. ఓకే, 11వ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంత్రిత్వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అర్జెంటీనా. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ద రైట్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాల హక్కును మంజూరు చేస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 16. ఓకే, ఆర్టికల్ 16. విచ్ సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ లీడ్ టు డివైడ్ బిట్వీన్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేటర్స్ ఇన్ 1907. 1907 సంవత్సరంలో జరిగిన ఏ కాంగ్రెస్ సమావేశం మహాసభలో అతివాదులకు మితవాదులకు మధ్య విభేదం వచ్చింది? ఓకే, ఆన్సర్ వచ్చి 1907 సూరత్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే సమావేశం ఉందో ఇందులో మనకి అతివాదులు మితవాదులుగా అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే విడిపోవడం జరిగింది, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేటర్స్గా. నేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఫర్ 2020-21. 2020-21 సంవత్సరానికి సంబంధించి భారత పరిశ్రమల సమాఖ్య CII యొక్క అధ్యక్షుని పేరేమిటి? ఓకే, మనకి దీనికి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చి 2020-21 టైంలో ఉదయ్ కోటాక్ అయితే ఉండడం జరిగింది. సో ప్రజెంట్ CII భారత పరిశ్రమల సమాఖ్య ఏదైతే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉందో దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చి TV నరేంద్రన్. Which missile destroyer of the Indian Navy has been decommissioned after 36 years in May 2019? మే 2019లో భారతదేశ నౌకాదళ 36 ఏళ్ల తర్వాత సేవల నుండి తొలగించబడిన క్షిపణి విధ్వంసక నౌక మిసైల్ డిస్ట్రాయర్ ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి INS రంజిత్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెడికల్ ప్లాంట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ట్రీట్ బ్లడ్ ప్రెషర్. ఈ క్రింది వాటిలో రక్తపోటుకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధ మొక్క ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి సర్పగంధ. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఫ్రమ్ థర్మల్ ఎనర్జీ. ఏ భారత రాష్ట్రానికి థర్మల్ ఎనర్జీ నుండి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర.
విచ్ కంట్రీ ఓన్ ద ఫస్ట్ ఐసీసీ మెన్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్? మొట్టమొదటి ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ వచ్చి మనకి ఇండియా. Which corporate organization has signed a memorandum of understanding to plant the Rudraksha trees in Uttarakhand as a part of their corporate social responsibility under the Namami Ganga program in 2019? 2019 సంవత్సరంలో నమామి గంగా ప్రోగ్రాం ఆధీనంలో ఏ కార్పొరేట్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్లో భాగంగా ఉత్తరాఖండ్లో రుద్రాక్ష చెట్లు నాటేందుకు పరస్పర అంగీకార పత్రం ఎంఓయూపై సంతకం చేసింది? ఓకే, ఆన్సర్ వచ్చి హెచ్సిఎల్ ఫౌండేషన్. The first Indian flag to be hoisted on foreign soil was unfurled in dash by Bikaji Kama in 1907. ఓకే, సో బికాజీ కామా ఇన్ 1907. 1907 సంవత్సరంలో బికాజీ కామా ద్వారా విదేశీ గడ్డపై ఎగరవేయాల్సిన తొలి భారతీయ జెండాను డాష్లో మనకి విప్పారు. ఓకే, ఆన్సర్ వచ్చి జర్మనీ. నెక్స్ట్, జాన్ బీల్ మేళా is the only fair in India where barter system is still used. In which state does it take place? భారతదేశంలో వస్తు వినిమయ విధానం ఇప్పటికీ ఒకే ఒక సంస్థ జాన్ బీల్ మేళాలో అమల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అస్సాం. విచ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ ఇండియా? భారతదేశంలో రెండవ అత్యున్నత రాజ్యబద్ధమైన పదవి ఏది? ఆన్సర్ వచ్చి వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ కోల్ రిజర్వ్స్? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక బొగ్గు నిల్వలు కలిగి ఉన్నాయి? ఆన్సర్ వచ్చి జార్ఖండ్. ఏ స్మాల్ టెస్ట్ ఫైల్ క్రియేటెడ్ బై ద వెబ్సైట్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద యూజర్ కంప్యూటర్ టెంపరరీ ఫర్ ద సెషన్ ఈస్ కాల్డ్ డాష్. ఆన్సర్ వచ్చి కుకీ. ఇన్ ద కంప్యూటర్ ఫీల్డ్ ఫోర్టాన్ స్టాండ్స్ ఫర్. ఓకే, కంప్యూటర్ క్షేత్రంలో ఫోర్టాన్ అంటే ఏమిటి? ఓకే, ఫోర్టాన్ ఫుల్ ఫామ్ వచ్చి మనకి ఫార్ములా ట్రాన్స్లేషన్. విచ్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ 2019? 2019 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం పొందిన ఇస్రో మాజీ చైర్మన్ ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి ఏఎస్ కిరణ్ కుమార్. Which Bollywood celebrity has collaborated with the famous American talk show host David Letterman for Netflix? నెట్ఫ్లిక్స్ కోసం ప్రముఖ అమెరికన్ టాక్ షో హోస్ట్ అయిన డేవిడ్ లెటర్మ్యాన్తో భాగస్వామ్యమైన హిందీ సినీ ప్రముఖుడు ఎవరు? ఆన్సర్ వచ్చి షారూక్ ఖాన్. నేమ్ ద మిషన్ ఇస్రో హ్యాస్ కన్సీవ్డ్ టు స్టడీ ద సన్. సూర్యునిపై అధ్యయనం చేయడం కోసం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ పేరేమిటి? ఆన్సర్ ఆదిత్య L1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఆపరేటెడ్ బై ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్? క్రింది వాటిలో ఏది బాబా అణు పరిశోధన సంస్థ బార్క్ నిర్వహించే అణు పరిశోధక రియాక్టర్లో ఒకటి? ఓకే, ఆన్సర్ వచ్చి ధ్రువ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్? క్రింది వాటిలో ఏది ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి కాదు? ఓకే, ఆన్సర్ వచ్చి హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ, అధిక రక్తపోటు అనేది ఒకరి నుండి ఒకరికి సోకే వ్యాధి కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సిమిలారిటీ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్? క్రింది వాటిలో ఆమ్లాలకు క్షారాలకు మధ్య సారూప్యమైన లక్షణం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ యాసిడ్ ఆర్ బేసెస్ విత్ వాటర్ ఈజ్ ఎక్స్ట్రోథర్మిక్. ఓకే, ఆమ్లాన్ని అయినా క్షారాన్ని అయినా నీటితో కలిపే ప్రక్రియ ఉష్ణ మోచకం. Who said the following when laying the foundation stone ceremony of Banaras Hindu University? There is no salvation for India unless you strip yourself of the jewelry and hold it in trust of your countrymen in India. ఈ ఆభరణాలను మీకు మీరుగా త్యజించి భారతదేశంలో మీ తోటి దేశవాసుల కోసం వినియోగించనిదే భారతదేశానికి ముక్తి లేదు అని చెప్పి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క పునాదిరాయి వేసిన ఉత్సవంలో ఎవరు అన్నారు? ఆన్సర్ వచ్చి మహాత్మా గాంధీ. In effort to provide and safe and secure e-payment option, RBI has launched the dash. సురక్షితమైన భద్రతతో కూడిన ఈ-పేమెంట్ అవకాశాన్ని అందించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాష్ను ప్రారంభించింది. ఓకే, ఆన్సర్ వచ్చి విజన్ 2021. ఇంటర్పోల్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ డాష్. ఇంటర్పోల్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ కలిగి ఉంది? ఓకే, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం మనకి లైన్ ఫ్రాన్స్లో అయితే ఉంటుంది.
వెన్ ఈజ్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి 28 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో మనకి నేషనల్ సైన్స్ డే మనకి ఫిబ్రవరి 28న ఎందుకు జరుపుకుంటాం అంటే సెలబ్రేట్ టు కామరేట్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై ద గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ సర్ సివి రామన్ ఆన్ ఫిబ్రవరి 28, 1928. హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1930 ఫర్ ద సేమ్. మనకి ఫిబ్రవరి 28వ తారీఖున 1928వ సంవత్సరంలో సర్ సివి రామన్ వచ్చి రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. దీనికి సంబంధించి సర్ సివి రామన్కి 1930వ సంవత్సరంలో మనకి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ వాజ్ డిజైన్డ్ బై ఎఫ్డబ్ల్యూ స్టీవెన్స్? ఈ క్రింది భవనాల్లో దేన్ని ఎఫ్డబ్ల్యూ స్టీవెన్స్ రూపకల్పన చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్, ఫార్మర్లీ విక్టోరియా టెర్మినస్. గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. దీన్ని మనకి ఎఫ్డి స్టీవెన్స్ అయితే మనకి రూపకల్పన చేయడం జరిగింది. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ ఫార్మ్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్రకు చెందిన సాంప్రదాయ జానపద కళారూపం పేరేమిటి? ఆన్సర్ వచ్చి తమాషా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ద సిఎఫ్సి? ఈ క్రింది వాటిలో దేనిలో సిఎఫ్సిలు ఉంటాయి? ఓకే, ఆన్సర్ వచ్చి రిఫ్రిజరెంట్స్. ఓకే, మనకి రిఫ్రిజరెంట్లలో సిఎఫ్సి అంటే క్లోరోఫోరో కార్బన్లు అయితే కలిగి ఉండడం జరుగుతుంది. Who was responsible for introducing the Enfield rifles that used to grease the cartridge which became the immediate reason of 1857 revolt? 1857 సిపాయిల తిరుగుబాటుకు సత్వర కారణంగా నిలిచి గ్రీసు పూచిన తోటాలను వాడే ఎన్ఫీల్డ్ రైఫిల్ను ప్రవేశపెట్టడానికి బాధ్యులు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి హెన్రీ హార్డింగే. యాజ్ ఆఫ్ నవంబర్ 2020 హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? నవంబర్ 2020 నాటికి ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చి డేవిడ్ ఆర్ మల్పాస్. ద ప్రెసెంట్ ఎండి అండ్ సిఎఫ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అంశులాకాంత్ వాజ్ ఎర్లియర్లీ ద ఎండి ఆఫ్ డాష్. మునుపు డాష్ యొక్క ఎండి అయిన అంశులాకాంత్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఎఫ్ఓగా ఉన్నారు. ఆన్సర్ గతంలో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఎండీగా అంశులకాంత్ వర్క్ చేయడం జరిగింది. నాట్యశాస్త్ర ద ఫేమస్ డ్రామాటిక్ ఆర్ట్ వాజ్ రిటర్న్ బై డాష్. నాటక కళపై ప్రసిద్ధ శాస్త్ర గ్రంథమైన నాట్యశాస్త్రాన్ని రచించింది ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి భరత ముని. గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్స్ డౌన్ ఇంటూ డాష్. గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నమై డాష్ అవుతుంది. ఆన్సర్ పైరువిక్ యాసిడ్. ఓకే, పైరువిక్ యాసిడ్ అయితే పైరువిక్ ఆమ్లం అయితే అవుతుంది గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నమై. హూ ఇన్వెంటెడ్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని కనిపెట్టింది ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి టీమ్ బెర్నర్స్లీ. ఓకే, ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. టీమ్ బెర్నర్స్లీ వచ్చి కనిపెట్టడం జరిగింది. సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అన్న ఆన్సర్ మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. రేపు మార్నింగ్ ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా ఉంది. టెలిగ్రామ్లో మీకు లింక్ అనేది ఇస్తాను, అక్కడని మీరు క్లిక్ చేసి రీట్వీట్ చేయొచ్చు, లేదా మీరు ఆ హ్యాష్ ట్యాగ్ని మిస్ అవ్వకుండా టైప్ చేసి మీరు ఏదైనా మ్యాటర్ని టైప్ చేసి అయితే ట్వీట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ లింక్స్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా ఆ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.